నామన నిరీక్షణ ఛానల్ ప్రేక్షకులకు శుభాభివందనములు. ప్రస్తుతం మనతో పాటు బ్రదర్ ఉపేంద్ర గారు ఉన్నారు. దేశ విదేశాల్లో విక్టరీ బైబిల్ మినిస్ట్రీస్ తరపున అనేక సంఘాల్లో పరిచయలు జరిగించుచు అనేక ప్రశ్నలకు సమాధానాలు నివృత్తి చేయుచున్నారు. ప్రస్తుతం అనుకున్న కొన్ని ప్రశ్నలు అడిగి మన సమాధానాలు నివృత్తి చేసుకుందాం. ప్రైజ్ లార్డ్ సార్. మీరు మాతో పాటు నిరీక్షణ ఛానల్లో ఉండడం మాకు చాలా ఆనందకరంగా మరియు ఆశీర్వాదకరంగా ఉంది. నాకు కూడా సంతోషం నిరీక్షణ ఛానల్లో ఈ రకంగా దేవుడి సేవ కొరకు ఉపయోగపడ్డం. ప్రస్తుతం సమాజంలో క్రైస్తవ సమాజంలో ఎక్కడ వింటున్నా కొటేషన్లోనే స్టార్ట్ అవుతున్నాను స్వస్థత మహాసభలు. అంటే క్రైస్తవ్యంలో కూటాలు పెట్టాలంటే స్వస్థతలే ముఖ్యమా? ఇది బైబిల్ ఆధారమా? దీనిపై మీ అభిప్రాయం? చాలా మంచి ప్రశ్నమ్మా. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి మనం చూస్తే చాలా మందికి ఈ సందేహం వస్తోంది. కాకపోతే బైబిల్ని ఎరుగనటువంటి వారు, వాక్య అవగాహన లేనటువంటి వారు ఆ రీతిగా ఆలోచించట్లేదు. స్వస్థత అనేది మనం తీసుకుంటే బైబిల్ గ్రంథం ప్రకారం దేవుడు స్వస్థపరచువాడు. ఆయన యెహోవా రాఫాగా, యేసుక్రీస్తు పరమ వైద్యుడిగా బైబిల్లో మనకు ప్రత్యక్షమవుతున్నాడు. సో దేవుడు ఆయన స్వస్థపరచగలడు, సార్వభౌముడు కనుక ఆయన ఎలాంటి వ్యాధినైనా ఎలాంటి జబ్బునైనా స్వస్థపరుస్తాడు. గతంలో స్వస్థపరిచాడు, ప్రస్తుతం కూడా స్వస్థపరుస్తున్నాడు, భవిష్యత్తులో కూడా స్వస్థపరుస్తాడు. అది నిస్సందేహంగా ఎలాంటి డౌట్ దాంట్లో మనకు అక్కర్లేదు. కాకపోతే ఇప్పుడు స్వస్థత కూడికలు, స్వస్థత మహోత్సవాలు అనే పేరట జరుగుతున్నటువంటివి అన్ని కూడా దేవుడు ద్వారా జరుగుతున్నాయా, దేవుడి యొక్క నామమున స్వస్థత జరుగుతోందా అనేటువంటి ప్రశ్నలోనికి మనం వచ్చినప్పుడు మాత్రం చాలా విషయాల్లో మనకు మరి నిజమైనటువంటి ఆధారాలు కనిపించట్లేదు. స్వస్థత వరం ఉంది అని చెప్పుకునేటువంటి వారు ఎక్కువగా మనకు కనబడుతున్నారు. అంతేకాకుండా స్వస్థత వరాన్ని జనాల క్షేమం కొరకు వాడతామని చెప్పేటువంటి వారు కూడా ఈ రోజుల్లో ముందుగా బైబిల్లో ప్రకటించబడినట్లుగానే ఈ రోజుల్లో చాలా ఎక్కువగా అయిపోతున్నారు. అయితే ముఖ్యమైనటువంటి విషయం మనం గమనించాల్సిందండి, ముఖ్యంగా ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే నిజమైనటువంటి స్వస్థత అనేది చాలా తక్కువగా ఉంది. ఎక్కువగా ఫేక్ హీలింగ్స్ అంటే స్వస్థత పేరట మోసం అనేది ఎక్కువగా జరుగుతుంది. అది ప్రజలు విచక్షణ లేకపోవడం చేత దాన్ని వారు గమనించలేకపోతున్నారు. స్వస్థత కూడిక అనే దానికన్నా ముఖ్యంగా సువార్త కూడిక అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు తన యందు విశ్వాసం ఉంచినటువంటి శిష్యులను, తన సేవకులను సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. ఆ సువార్తను ప్రకటించినప్పుడు, సువార్త ప్రజలకు అందినప్పుడు, వారు రక్షింపబడినప్పుడు దేవుడు తప్పకుండా వారికి కావలసినటువంటి స్వస్థత అవసరమైతే స్వస్థత చేస్తాడు. వారికి ఒకవేళ సూచక్రియ అవసరమైతే సూచక్రియ చేస్తాడు. అది దేవుని యొక్క చిత్తం. ఎందుకంటే దేవుడు సార్వభౌముడు. కాకపోతే ఈ రోజుల్లో ఎక్కువ శాతం స్వస్థత సభల్లో నిజమైనటువంటి స్వస్థత అనేది జరగట్లేదు. ఈ రోజుల్లో అనేక మహాసభలలో, మరి ముఖ్యంగా స్వస్థత మహాసభల్లో ఉఫ్ఫని ఊదో ఏదో విధంగా వాళ్ళకున్న చాతుర్యాన్ని ఉపయోగించి పడగొట్టుచున్నారు. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి సార్. చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇలాంటి ప్రశ్న ఈ మధ్య చాలా మందికి వస్తుంది, కాకపోతే చాలా మంది అడగడానికి ధైర్యం చేయట్లేదు. అది వాక్యానుసారమా అనేటువంటి అంశాన్ని మనం పరిశీలన చేస్తే, బైబిల్ ప్రకారం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభు కానీ ఆది అపోస్తలుడు కానీ ఎవరూ ఆ పని చేయలేదు. అయితే దీని వెనకాల కొంత చరిత్ర ఉంది. నేను బ్రీఫ్గా ఆ చరిత్రను మీ ముందు పెడతాను. అది మీరు అర్థం చేసుకోగలిగితే దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు అర్థమవుతుంది. 1800 సంవత్సరాల వరకు సంఘ చరిత్రలో ఇది ఎక్కడా జరగలేదు. అక్కడక్కడ అడపదడప ఇలాంటివి కొన్ని జరిగినప్పుడు ఆ సంఘటనలను కొంతమంది అపార్థం చేసుకుని ఇది పరిశుద్ధాత్మ కార్యము అని అనుకున్నారు. కాకపోతే బైబిల్ ప్రకారం మనిషి ఒక రీతిలో పడిపోవడం, ముఖ్యంగా వెనక్కి పడిపోవడం అనేది దేవుని యొక్క తీర్పుకు గురైనప్పుడు వెనక్కి పడినట్టు బైబిల్ వాక్యంలో మనం చూస్తాం. రెండవది, దయ్యములు పట్టినటువంటి వారు పడిపోవడం, వారు దొర్లడం, వారు నానా రకాలుగా చేష్టలు చేయడం, కేకలు వేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. అయితే 1850 ఆ ప్రాంతం తరువాత ఇది ప్రారంభమైంది. ముఖ్యంగా దీన్ని ఎక్కువగా ప్రాచుర్యంలోనికి తీసుకుని వచ్చినటువంటి ఒక స్త్రీ, అమెరికా దేశంలో మరియా వుడ్వర్త్ ఎటర్ అనేటువంటి ఒక స్త్రీ. ఆమెకు ట్రాన్స్ ఇవాంజలిస్ట్ అనే నిక్ నేమ్ కూడా ఇవ్వబడింది. ఆమె తన మీటింగ్స్ లో నిలబడి ఊగేది. ఆ తర్వాత గంటల తరబడి అలాగే నిలబడి ఊగేది. సో ఆమె సభలకు వచ్చినటువంటి వారు దాన్ని ఒక దైవ కార్యంగా భావించి వారు కూడా అలాగే చేసేవారు. ఆమె మనుషుల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారు పడేవారు. సో అది పరిశుద్ధాత్మ కార్యమని బాగా ప్రాచుర్యంలోనికి తీసుకుని వచ్చారు.
ఆమె తరువాత ఆమె యొక్క అంటే ఫాలోవర్ లేకపోతే ఆమెను అనుసరించినటువంటి మరొక ప్రముఖ సువార్థికురాలు అమెరికాలోనే యామీ సింఫుల్ మెక్ఫర్సన్ అనేటువంటి స్త్రీ కూడా దీన్ని అమెరికా దేశం అంతటా బాగా ప్రాచుర్యంలోనికి తీసుకుని వచ్చింది. ఈ మెక్ఫర్సన్ చర్చ్లో 8 సంవత్సరాల చిన్న బిడ్డగా ఉన్నటువంటి క్యాథరిన్ కుల్మన్ ఆమెను చూసి, ఆమె చేసేటువంటి ఈ పరిచర్యను చూసి చాలా ఆకర్షితురాలై ఆమె ఇది ఇంకా ఎక్కువగా చేయాలని ఆశపడింది. అదే ప్రకారం ఆమె పేరుగాంచినటువంటి సువార్థికురాలిగా, క్రైస్తవ బోధకురాలిగా అమెరికా దేశంలో, ఇతర దేశాల్లో 1900s ప్రాముఖ్యత గాంచినప్పుడు ఆమె దీన్ని విస్తృతంగా చేసేది. అయితే ఈ ముగ్గురు స్త్రీలు దీన్ని చేసినప్పుడు దాని గురించి చాలా మంది ప్రశ్నించారు, దాని గురించి చాలా మంది అడిగారు. కానీ వారు సరైనటువంటి బైబిల్ ప్రకారమైనటువంటి జవాబు ఇవ్వలేదు. వారు ఇది దేవుని కార్యమని చెప్పి వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. క్యాథరిన్ కుల్మెన్ యొక్క అనుచరుడిగా గుర్తింపబడినటువంటి, స్వంతగా ఒప్పుకునేటువంటి బెన్నీ హిన్ దీన్ని టెలివిజన్ ద్వారా, ఆయన క్రూసైడ్స్లో కావచ్చు, టెలివిజన్ ద్వారా కావచ్చు, ప్రపంచంలో చాలా మంది గమనించేటువంటి ప్రాచుర్యంలోనికి తీసుకుని వచ్చాడు. ఇక అప్పటి నుండి చాలా మంది బోధకులు వాక్యాన్ని పరిశీలించకుండా అది దేవుడి నుండి జరుగుతోందా లేకపోతే మరో రకంగా జరుగుతుందా అనేది గమనించకుండా వారు కూడా దీన్ని చేయడం మొదలుపెట్టారు. అండ్ ఇది చేయడానికి మరొక బలమైనటువంటి కారణం ఏంటంటే, ఎప్పుడైతే ఒక సేవకుడిలో శక్తి ఉంది అని మనుషులు గమనిస్తారో అప్పుడు మనుషులు ఆ సేవకుడి మీద గురిని పెంచుకుంటారు, ఆ సేవకుడిని అభిమానించడం మొదలు పెడతారు, అతనికి అనుచరులుగా మారిపోతారు. కనుక ఇది ఒక బలహీనత అని కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా మంది సేవకులు ఈ బలహీనతకు లోబడిపోయి వారు మంచివారు కానివ్వండి, చెడ్డవారు కానివ్వండి, దీన్ని ప్రాచుర్యంలోనికి తీసుకుని వచ్చారు. అందుకని మీరు గమనిస్తారు, కొంతమంది పడకపోతే పట్టుకొని నెట్టి తోసి పాడేస్తుంటారు. నిజానికి చెప్పాలంటే 17th సెంచరీలో యాంటన్ మెస్మర్ అనేటువంటి ఒక వ్యక్తి, మెస్మరిజంకి మూలపితరుడు లేకపోతే హిప్నటిజం యొక్క ఫౌండర్, ఆయన ఈ పని చేసేవాడు. తర్వాత దీన్ని సంఘంలో మనం చూస్తున్నాం. అండ్ హైందవ మతంలో కుండలిని ప్రక్రియ గురించి ఆలోచించినప్పుడు కూడా ఇలాంటిదే జరుగుతోంది. సో బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం అండ్ వాక్యానుసారంగా నేను కూడా బలంగా నమ్మేటువంటి విషయం, ఇది దేవుని వలన జరిగేటువంటిది కాదు, ఇది మరో రకంగా జరుగుతున్నది. సో దాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు అండ్ దాన్ని మనం విశ్వసించకూడదు. 1 కొరింథీ 14వ అధ్యాయం ప్రకారం ప్రవక్తల ఆత్మలు వారి స్వాధీనంలో ఉన్నాయి. సో పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి అలా వశము తప్పి పడిపోవాల్సిన అవసరం లేదు. రెండవది, నేను విదేశాల్లో కొన్ని ఇంగ్లీష్ చర్చెస్లో గమనించింది ఏంటంటే, అక్కడ స్త్రీలు మరి ఫ్రాక్స్, స్కర్ట్స్ వేసుకుని సంఘాలకు వస్తారు. అలాంటి వారు ఇలాంటిది జరిగినప్పుడు, సంఘాల్లో పడిపోయినప్పుడు వారికి వెంటనే ఆ యొక్క వస్త్రాన్ని కప్పేవారు అందుబాటులో లేకపోయేసరికి వారి వస్త్రాలు పైకి పోవడం, అసభ్యకరమైనటువంటి సన్నివేశాలు అక్కడ కనిపించడం. మరి నా ప్రశ్న ఏంటంటే, పరిశుద్ధ సంఘంలో పరిశుద్ధాత్ముడు ఇలాంటి పని చేస్తాడా? దాని ద్వారా వచ్చే